చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఒక వృద్ధుడు తన దగ్గర ఉన్న ధనాన్ని కూడా గుర్తించలేక భిక్షమెత్తుకుంటున్న కథ ఇది. ఒక చిన్న గ్రామం ఉండేది. పచ్చని పొలాలు, మట్టి ఇళ్ల మధ్య ఆ గ్రామంకి అంచున ఒక పాత చెదరైన గుడిసెలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. రామయ్య ఒక భిక్షగాడు. పాత చొక్కా, చిరిగిన ధోవతితో, చేతిలో ఒక అల్యూమినియం పాత గిన్నెతో ఉండేవాడు రామయ్య. రామయ్య ప్రతిరోజు గ్రామం మధ్య రోడ్డుకి వచ్చి కూర్చొని అమ్మ అన్నం ఏదైనా ఇవ్వండి, భిక్ష ఏదైనా ఇవ్వండి అంటూ అడుక్కునేవాడు. రామయ్య దీన స్థితిని చూసి కొంతమంది ఏదైనా దానం చేసేవారు, మరి కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోయేవారు ఏంటి ఇవ్వకుండా. ఒంటరి వాడైన రామయ్య తనను ఎవరు పట్టించుకోపోయినా కూడా దీనంగా భిక్షాటన చేసేవాడు అదే స్థలంలో. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఆ గ్రామం మీదుగా మహారాజు వీరేంద్ర సింగ్ తన సైన్యంతో వెళ్తున్నాడు. దీన స్థితిలో భిక్షాటన చేస్తున్న రామయ్యను చూసి అక్కడ ఆగిపోయాడు రాజు. రామయ్యను చూసి ఇంత పేదవాడిగా ఇలా జీవిస్తున్నాడా అని అనుకున్నాడు రాజు. కొన్ని క్షణాలు అలాగే రామయ్యను చూసి వెళ్ళిపోయాడు రాజు. కానీ మనసులో రాజు ఇలా అనుకున్నాడు, నేను మహారాజును, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది నాకు. ఇతను పేదవాడైనా ఏమీ లేకపోయినా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది అని అనుకున్నాడు మహారాజు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. రామయ్య మాత్రం అదే చోట కూర్చొని భిక్షాటన చేసుకునేవాడు. చివరికి ఒకరోజు అనుకోకుండా రామయ్య తన గుడిసెలోనే మృతి చెందాడు. ఒంటరివాడైన రామయ్యను అలా చూసి ఆ గ్రామస్తులు బాధపడ్డారు. ఒంటరివాడైన రామయ్యకు మిగిలిన కార్యక్రమాలు తమే చూడాలని నిర్ణయించుకున్నారు గ్రామస్తులు ఆ గుడిసెను కూల్చి శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎత్తుగా ఉన్న మట్టి దెబ్బలు తవ్వుతూ ఉంటే ఒక పెద్ద పెట్టె కనిపించింది గ్రామస్తులకి. అది ఏమిటని తెరిచి చూశారు. అందులో బంగారం, వజ్రాలు, బంగారు నాణాలు మెరుస్తూ కనిపించాయి గ్రామస్తులకి. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ రామయ్య ఈ ధనంపై కూర్చొని జీవితాంతం ఒక భిక్షగాడిగా ఉన్నాడా? జీవితాంతం ఎంతో పేదరికం అనుభవించాడే అని బాధపడ్డారు గ్రామస్తులు. బంగారు నాణాలు, నగలతో ఉన్న ఆ పెట్టెను తీసుకుని గ్రామస్తులంతా మహారాజు వీరేంద్ర సింగ్ కి అప్పగించారు ఆ పెట్టెని. మహారాజు రామయ్య కథ విని ఆశ్చర్యపోయాడు. తన దగ్గర ఉన్న ధనాన్ని గుర్తించలేక బయట వెతుక్కున్న రామయ్య స్థితికి బాధపడ్డాడు మహారాజు. తన ఇంట్లో అంత ధనరాశులు ఉన్నా కూడా చివరికి రామయ్య కడు పేదరికంతోనే మరణించాడు. కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.